హలో గైస్, వెల్కమ్ టు LTS క్లాసెస్. బ్లాక్ బాక్స్ ఏవియేషన్ సెక్టార్లో ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్ని కంప్లీట్గా అనలైజ్ చేసి దానికి కరెక్ట్ కారణం ఏంటో చెప్పడానికి ఉపయోగించే ఒక డివైస్. రీసెంట్గా అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియాకి సంబంధించి బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ క్రాష్ అయినప్పుడు కూడా దాని యొక్క బ్లాక్ బాక్స్ని అనలైజ్ చేయడానికి DGCA ట్రై చేస్తుంది. అందులోంచి ఒక్కసారి డేటా బయటకు వస్తే అప్పుడు మనకి క్లియర్గా అసలు ఎందుకు ఆ ప్లేన్ క్రాష్ అయింది, అందులో పైలట్ తప్పిదం ఉందా, లేదా ATC ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యొక్క తప్పిదం ఉందా, లేదా టెక్నికల్ టీమ్ ఇంజిన్ని కరెక్ట్గా మేనేజ్ చేయకపోవడం ఇలాంటి వాటి వల్ల తప్పిదం ఉందా అనేది మనకి అప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో బ్లాక్ బాక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి ఖచ్చితంగా. అయితే దీని గురించి డేటా మనం చూసుకుంటే అసలు ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇది పేర్లుకే బ్లాక్ బాక్స్ కానీ ఇది బ్లాక్ కలర్లో ఉండదండి. ఇట్ ఈజ్ ఇన్ బ్రైట్ ఆరెంజ్ కలర్. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనమాట. ఖచ్చితంగా ఒక బ్లాక్ బాక్స్ అనేది బ్రైట్ ఆరెంజ్ కలర్లోనే ఉండాలి. ఎందుకంటే ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని ఈజీగా రికాగ్నైజ్ చేయడానికి అది కొంచెం బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉండి ఒక్కొక్కసారి రేడియం స్ట్రిప్స్ ఇవి కూడా అతికించి ఉంటాయి. ఎందుకంటే అప్పుడు అది ఇంకా ఈజీగా కనిపిస్తుంది, అందరికీ ఈజీగా కనిపించడానికి అవకాశం ఉంది అని చెప్పి బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంచమని చెప్తారు. ఓకే, అండ్ రిమెంబర్ ఇది ఒక క్రాష్ రెసిస్టెంట్ డివైస్ అండి. క్రాష్ రెసిస్టెంట్ అంటే ఎంత పెద్ద క్రాష్ జరిగినా కూడా దాన్ని తట్టుకొని నిలబడగలిగే డివైస్. ఎలా నిలబడుతుందో నేను చెప్తాను. ఓకే, తర్వాత సెకండ్ వన్. అయితే మీరు అందరూ అనుకుంటారు బ్లాక్ బాక్స్ అంటే ఇది ఒక సింగిల్ డివైస్, ఒకే ఒక డివైస్ అని చెప్పి అనుకుంటారు. బట్ నాట్, ఇది ఒక డివైస్ కాదు. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 డివైజెస్ అండి. 2 డివైజెస్తో మనకి బ్లాక్ బాక్స్ తయారవుతుంది. ఒకటి FDR, 2 CVR. ఓకే, FDR అంటే ఫ్లైట్ డేటా రికార్డర్, CVR అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్. కాక్పిట్ అంటే తెలుసు కదా, పైలట్ కో పైలట్ కూర్చునే ప్రాంతం ఏదైతే ఉంటుందో, వాళ్ళు మొత్తం ఫ్లైట్ని ఆపరేట్ చేసే ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని మనం కాక్పిట్ అని చెప్పి పిలుస్తాం. సో అంటే ఈ 2 డివైజెస్ని కలిపి మనం బ్లాక్ బాక్సెస్ అంటాం. అంటే 2 బ్లాక్ బాక్సెస్ ఉన్నట్టుగా లెక్క, అంతేగాని ఒక బ్లాక్ బాక్స్ అనుకుంటే కంప్లీట్గా పొరపాటు. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ అని చెప్పి 2 రికార్డర్స్ మనకు ఉంటాయి. ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇమేజెస్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, ఫ్లైట్ డేటా రికార్డర్ ఏదైతే ఉందో ఇది మనకి ఏం చేస్తుందంటే ఫ్లైట్లో ఉండే కంప్లీట్ డేటా అంతటిని కూడా రికార్డ్ చేస్తుందండి. నియర్లీ 88+ పారామీటర్స్ని రికార్డ్ చేసిందంటే ఒక ఫ్లైట్ వెళ్తున్నప్పుడు లైక్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, దాని స్పీడ్ ఎంత స్పీడ్లో వెళ్తుంది, దాని యొక్క ఆల్టిట్యూడ్ ఎంత అంటే ఆల్టిట్యూడ్లో వెళ్తుంది, థ్రస్ట్ ఎంత ఉంది, ఓకే, లేకపోతే పిచ్, రోల్, ఇవన్నీ కూడా సైంటిఫిక్ టర్మ్స్ ఏనండి. పిచ్, రోల్, ఆటో పైలట్ స్టేటస్, ఫ్యూయల్ స్టేటస్, ఫ్యూయల్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, గ్రౌండ్ స్పీడ్ ఎంత ఉంది. ఓకే, ఇలా ప్రతి డేటా నియర్లీ 88 పారామీటర్స్ని ఇది రికార్డ్ చేసి ఉంటుంది. ప్రతి సెకండ్ కూడా కంటిన్యూస్గా రికార్డ్ చేస్తూనే ఉంటుందన్నమాట. సో ఇది ఫ్లైట్ డేటా రికార్డర్. ఓకే, అంటే ఈ ఫ్లైట్ డేటా రికార్డర్లోంచి మనం ఒకవేళ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే మనకి ఏం తెలుస్తుంది, ఫ్లైట్కి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. అంటే యాక్సిడెంట్ జరిగే టైంలో అది ఎంత స్పీడ్తో వెళ్తుంది, ఓకే, యాక్సిడెంట్ జరిగే టైంలో ఆటో పైలట్ మోడ్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా, యాక్సిడెంట్ జరిగే టైంలో అది ఎంత ఎత్తులో ఉంది, ఏ ప్రాసెస్ జరిగినప్పుడు ఎంత ఎత్తులో ఉంది, ప్రతి డేటా కూడా మనకి ఫ్లైట్ డేటా రికార్డర్ ద్వారా తెలుస్తుంది. రెండోది చాలా ఇంపార్టెంట్ డివైస్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి ఫ్లైట్లో ఏం జరిగిందో కేవలం అక్కడ ఫ్లైట్ నడుపుతున్న ఇద్దరికే తెలుసు, పైలట్ కో పైలట్. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకునే ప్రతి మాటని, లేకపోతే వాళ్ళు గ్రౌండ్తో చేసే ప్రతి కమ్యూనికేషన్, వాళ్ళకి మాటలు వినిపిస్తుంటాయి కదా, గ్రౌండ్తో చేసే ప్రతి కమ్యూనికేషన్, లేదా కాక్పిట్లో వచ్చే ప్రతి చిన్న నాయిస్ అంటే అలారమ్స్ మోగడం కానీ ఇలాంటి ప్రతి నాయిస్ని కూడా రికార్డ్ చేసేది, అంటే సౌండ్ని రికార్డ్ చేసేది కాక్పిట్ వాయిస్ రికార్డర్ అండి. కాక్పిట్ అంటే తెలుసు కదా, ఒక ఫ్లైట్లో పైలట్ కో పైలట్ కూర్చునే ప్రాంతం. కాబట్టి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇందులో మీరు చూస్తే ఇక్కడ ఈ ప్రాంతం ఫ్లైట్ యొక్క ఫ్రంట్ పోర్షన్ ఏదైతే ఉందో ఇందులో మనకి పైలట్ కో పైలట్ కూర్చుంటారు. దీన్ని ఈ చిన్న రూమ్ని మనం ఏమంటామంటే కాక్పిట్ అని చెప్పి పిలుస్తాం. మొత్తం ఫ్లైట్ యొక్క కంట్రోల్స్ అన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి, ఇంకెక్కడా ఉండవు. మొత్తం కంట్రోల్స్ అంతా ఇక్కడి నుంచే జరుగుతాయి.
అంటే ఇది అబ్జర్వ్ చేస్తే మనకి ఏమర్థం అవుతుందంటే అక్కడ ఏం జరుగుతుందో పైలట్ తెలుసు కాబట్టి పైలట్ కో పైలట్ మాట్లాడుకుంటారు కదా, వాళ్ళ మధ్య సంభాషణ అంతా మనకు తెలుస్తుంది. సో అలారం తెలుస్తుంది, ఇవన్నీ మనకు తెలుస్తుంటే సో అసలు యాక్సిడెంట్కి లీడ్ చేసిన పరిస్థితి ఏంటో కరెక్ట్గా అనలైజ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఈ రెండు డేటాలని కంబైన్ చేస్తేనే మనకి క్లియర్గా అసలు యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అనేది ప్రధాన కారణం మనకు తెలుస్తుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందని చెప్పి. సెకండ్ వన్, ఇప్పుడు బ్లాక్ బాక్స్ అనేవి ఇవి ఎక్కడ ఉంటాయి, ఈ రెండు డివైస్లో కూడా ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి, ఫ్లైట్లో ఏ ప్రాంతం లొకేట్ అయి ఉంటాయి, ఒకసారి పాస్ చేసుకుని గెస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఒకవేళ ఇవి కాక్పిట్ లోపల ఉంటాయి అని అనుకుంటే మీరు పొరబడినట్టే. లేదు, విమానం యొక్క మెయిన్ బాడీ, ఓకే మెయిన్ బాడీ అంటే మొత్తం ఈ విమానం యొక్క మెయిన్ ట్యూబ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫ్యూజ్లేజ్ అని చెప్పి పిలుస్తామండి. ఫ్యూజ్లేజ్, ఓకే మెయిన్ కంపార్ట్మెంట్ అంటే కంప్లీట్గా అంటే ఇందులోనే ప్యాసింజర్స్ ఉంటారు, ఇందులోనే కాక్పిట్ ఉంటుంది, ఇందులోనే లగేజ్ స్పేస్ ఉంటుంది, అన్నీ ఇందులో ఉంటాయండి. దీన్ని మనం ఏమంటామండి ఫ్యూజ్లేజ్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ ఫ్యూజ్లేజ్ అంతా కూడా ఒక యాక్సిడెంట్ అయినప్పుడు క్రాష్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా క్రాష్ అనేది మ్యాక్సిమం కేసెస్లో ఇంపాక్ట్ ఫ్రంట్ నుంచే పడుతుంది. సో ఫ్రంట్ నుంచి పడిందంటే ఆటోమేటిక్గా ఫ్రంట్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. సో బ్లాక్ బాక్స్ అక్కడ పెడితే డ్యామేజ్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువ. పోనీ వింగ్స్ దగ్గర, సెంట్రల్ బాడీ దగ్గర ఎక్కడైనా పెడదామంటే అసలు వింగ్స్ దగ్గరే కదా మనకి ఇంజిన్స్ ఉంటాయి. ఓకే, ఇంజిన్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ పార్ట్, ఎందుకంటే ఇంజినే ఫస్ట్ ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఒకవేళ బ్లాక్ బాక్స్ని పెట్టామంటే ఆ ఇంజిన్ ఎక్స్ప్లోడ్ అయిన ఇంటెన్సిటీకి ఆటోమేటిక్గా బ్లాక్ బాక్స్ అనేది డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది. సో వింగ్స్కి దగ్గరలో పొరపాటున కూడా పెట్టరు, ఎందుకంటే అక్కడే ఫ్యూల్ అంతా ఉంటుంది కాబట్టి. సో ద సేఫెస్ట్ లొకేషన్ టు ప్లేస్ ద బ్లాక్ బాక్సెస్ ఈజ్ ఇట్స్ టెయిల్. ఓకే, టెయిల్లో మనకి బ్లాక్ బాక్సెస్ ఉంటాయండి, లొకేషన్ గుర్తుపెట్టుకోండి. సరేంటి సార్, టెయిల్లో ఉంటే కాక్పిట్లో వాయిస్ ఎలా వినిపిస్తుంది అంటే సర్క్యూట్స్ ఉండవా ఏంటండి చెప్పండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వైర్లు కనెక్ట్ అయ్యి ఉండవా, ఆ వైర్లతో అక్కడి నుంచి ఇక్కడికి వాయిస్ రికార్డ్ అవుతుంది అంతే. సో ఒకవేళ యాక్సిడెంట్ జరిగినా కూడా టైలే అన్నింటికంటే తక్కువగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మ్యాక్సిమం కేసెస్లో 95% కేసెస్లో ఈ బ్లాక్ బాక్స్కి ఎలాంటి డ్యామేజ్ జరగదు. జరిగినా కూడా చాలా తక్కువగానే జరుగుతుంది. ఇంకా చెప్తాను, బ్లాక్ బాక్స్లు ఎంతో ఈ ఇంటెన్సిటీని తట్టుకొని నిలబడగలవు కూడాను. ఓకే, సో ఇవి సేఫ్గా ఉండడానికి టైల్లో వీటిని ప్లేస్ చేస్తారు. నెక్స్ట్ వన్, సార్ మరి ఇవి ఎంత క్రాష్ అయినా ఏమి అవ్వంటున్నారు కదా, అంత గట్టిగా ఉంటాయి అవి, అసలు ఎంత టెంపరేచర్ని అవి తట్టుకోగలవు, దేంతో తయారు చేశారని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు అదే చెప్తాను చూడండి. ఈ బ్లాక్ బాక్సెస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే ఇవి నియర్లీ 1100 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ని తట్టుకొని నిలబడగలవు. 1 గంట 2 గంటల వరకు 1100 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ వచ్చినా కూడా అవి ఏమీ కావు. ఒకటి టెంపరేచర్ని, హై టెంపరేచర్ని తట్టుకొని నిలబడగలవు. రెండోది, అవి ఒక విమానం ఉంది 30,000 అడుగుల నుంచి కిందకి పడింది అనుకోండి, హై యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీతో, హై జీ వాల్యూతో కిందకి వస్తుంది. సో అలా వచ్చి కింద పడినప్పుడు ఆ ఇంపాక్ట్కి మొత్తం పార్ట్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి, కంప్లీట్గా చెల్లాచెదరైపోతాయి. బట్ ఇది 3400 జీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీని కూడా అంటే జీ మీకు తెలుసు కదా, 9.8 meters/s² ఇంటూ 3400 అంటే ఎంత ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చండి. ఓకే, అంత ఇంపాక్ట్ ఇంటెన్సిటీని కూడా తట్టుకొని నిలబడగలవు. అలాగే వాటర్లోకి ఒకవేళ ఇవి సముద్రంలో పడిపోయింటే, సముద్రం మీద ఫ్లైట్ క్రాష్ అయింది అనుకోండి, సముద్రంలో పడిపోయి అనుకోండి, సముద్రంలో నియర్లీ 6000 మీటర్ల లోతులో కూడా ఇవి సర్వే కలగలవు. 6000 మీటర్ల లోతు అంటే ఎంత ప్రెజర్ ఉంటుందో మీరు చెప్పొచ్చు, నియర్లీ 300 GPa అంతకంటే ఎక్కువ ఉంటుందండి. అంత ప్రెజర్లో కూడా ఇవి సర్వే అవ్వగలవు. సో అంత స్ట్రాంగ్గా వీటిని తయారు చేస్తారు. మరి అంత స్ట్రాంగ్గా తయారవుతున్నాయంటే సార్ దేంతో తయారు చేస్తారు సార్, మనకి తెలిసిన మెటీరియల్సే బట్ కొంచెం స్ట్రాంగ్గా తయారు చేస్తారు అంతే. ఓకే, లైక్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ బయట అవుటర్ బాక్స్ ఏదైతే ఉందో అవుటర్ బాక్స్ని టైటానియంతో కానీ లేదా స్టెయిన్లెస్ స్టీల్తో కానీ తయారు చేస్తారు. సో అక్కడే ఫస్ట్ స్ట్రెంత్ వచ్చేస్తుంది. టైటానియం, స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఈ అవుటర్ మొత్తం కేసింగ్ అంతా కూడా, బయట కేసింగ్ అంతా కూడా దీంతోనే చేస్తారు. రెండోది లోపల థర్మల్ ఇన్సులేషన్ ఉంటుందండి. థర్మల్ ఇన్సులేషన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి, థర్మల్ ఇన్సులేషన్. ఈ థర్మల్ ఇన్సులేషన్ ఏంటంటే సిరామిక్తో కానీ ఫైబర్ గ్లాస్, సిలికా ఫైబర్ గ్లాస్తో కానీ ఇలాంటి వాటితో తయారు చేస్తారు. ఇది కొంతవరకు టెంపరేచర్ని లేదా మిగతా షాక్స్ని వీటన్నిటిని కూడా ఇన్సులేట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళేటప్పటికి థర్మల్ బ్లాక్, టెంపరేచర్ బ్లాక్, అసలు వేడి లోపలికి రాకుండా థర్మల్ బ్లాక్ మెటీరియల్ ఉంటుంది. సో దీనివల్ల వేడి కూడా లోపలికి వెళ్ళలేదు. ఇలా ఇన్ని రకాలుగా తయారు చేసి ఉండటం వలన ఇది అంత స్ట్రెంత్గా ఉంటుందండి. అండ్ ఇది సేమ్
ప్రతి బ్లాక్ బాక్స్ కూడా బయట మార్కెట్లోకి వచ్చేటప్పుడు ఈ అన్ని టెస్టులని ఖచ్చితంగా పాస్ అయ్యి బయటికి రావాలి, లేకపోతే దాన్ని బయటికి కూడా వదలరు, ఏ ఫ్లైట్లో కూడా ఇన్స్టాల్ చేయరు. సో అంత కండిషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, లైక్ ఎలాగంటే దానికి 5000 పౌండ్స్ ప్రెజర్ని ఇస్తారు, అంత ప్రెజర్ని తట్టుకొని నిలబడగలగాలి. అలాగే నియర్లీ 30 రోజుల పాటు సాల్ట్ వాటర్లో ఉంచేస్తారు. సాల్ట్ వాటర్లో ఉంచేసినా కరోజన్ అవ్వకుండా ఉండాలి. అలా నిలబడిందే టెస్ట్ పాస్ అయినట్టు. అప్పుడు అది బ్లాక్ బాక్స్గా అప్రూవ్ అయ్యి ముందుకు వస్తుందన్నమాట. సో తర్వాత బ్లాక్ బాక్స్లో ఏముంటాయి సార్? మీరు చూసారు, అవుటర్ కేసింగ్ ఇదంతా చూసారు. లోపల ఏముంటాయి? లోపల సింపుల్గా మెమరీ బోర్డ్స్, మెమరీ చిప్సే ఉంటాయండి. కంప్లీట్గా మెమరీకి అంటే స్టోర్ చేయడానికి ఇది ఉన్నదే, డేటాని స్టోర్ చేయడానికి. డేటా ఇప్పుడు మనం ఎందులో స్టోర్ చేస్తున్నాం? ఒకప్పుడు అంటే మెటల్ టేప్స్లో స్టోర్ చేసేవారండి. అందువల్ల ఏంటంటే మెటల్ టేప్స్ ఉండేవి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా మెమరీ కార్డ్స్లోనే స్టోర్ చేస్తున్నారు, చిప్స్లోనే స్టోర్ చేస్తున్నారు. కాబట్టి కంప్లీట్గా లోపల చిప్సే ఉంటాయి, ఆ చిప్స్లోనే డేటా స్టోర్ అయి ఉంటుంది. ఓకే, అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ బ్లాక్ బాక్స్లకి ముందు ఒక హ్యాండిల్ లాంటి డివైస్ కనిపిస్తుంది. సార్ అవునా సార్, దీన్ని పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ లాగా తయారు చేశారా అని చెప్పి అనుకోకండి. ఇదేంటంటే దీనికి కూడా ఒక కాన్సెప్ట్ ఉంది, కాన్సెప్ట్ కాదు పర్పస్ ఉంది. ఏంటి అంటే వీటినే మనం అండర్ వాటర్ లొకేటర్ బీకాన్స్ అని చెప్పి పిలుస్తామండి. ULB అండర్ వాటర్ లొకేటర్ బీకాన్స్ అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ ఒక బ్లాక్ బాక్స్ లేదా ఒక ఫ్లైట్ సముద్రంలో పడిపోయింది అనుకోండి, సముద్రంలో పడిపోతే అది ఎక్కడుందో వెతకడం మనకి కష్టమండి, చాలా కష్టం. ఇప్పుడు ల్యాండ్ మీద పడితే మనకు కనిపిస్తుంది, ఎవరో ఒకరు తెలుస్తుంది, శాటిలైట్ ద్వారానే చూడొచ్చు. బట్ సముద్రంలో పడిపోతే ఎక్కడ వెతుకుతాం? ఎక్కడ వెతకలేం. సో అలాంటి టైంలో ఈ బ్లాక్ బాక్స్లు రెండింటికి కూడా అండర్ వాటర్ లొకేటర్ బీకాన్స్ని అమర్చి పెడతారండి. ఈవెన్ ఫ్లైట్కి కూడా ఇప్పుడు ఫ్లైట్ యొక్క అవుటర్ పోర్షన్లో ఒక అండర్ వాటర్ లొకేటర్ బీకాన్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఏంటి అండర్ వాటర్ లొకేటర్ బీకాన్ అంటే ఇది ఒక పల్స్ జనరేటింగ్ డివైస్ అండి. ఓకే, ఒక్కసారి ఇది వాటర్లో పడితే వాటర్తో కాంటాక్ట్లోకి రాగానే ఇట్ స్టార్ట్స్ జనరేటింగ్ పల్సెస్. ఓకే, అల్ట్రాసోనిక్ పల్సెస్ని జనరేట్ చేస్తుందండి. ఓకే, అది కూడా నియర్లీ 37.5 kHz ఇంటెన్సిటీతో ఉండే అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని ఓకే సెకండ్కి ఒక్కసారి జనరేట్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు మనం ఒక సోనార్ని ఉపయోగించి ఇవి సముద్రంలో ఎక్కడున్నాయి, ఎంత లోతులో ఉన్నాయి అనే దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. బట్ ఇది జనరేట్ చేసే ఈ పల్సెస్ మహా అయితే ఒక 2, 3, 4 కిలోమీటర్ల దూరమే వెళ్తాయి. సో అంటే మనం సముద్రం మీద నుంచి ఒక పడవతో కానీ దేనితోనైనా సెట్ చేసినప్పుడు అంత దగ్గరలోకి మనకి వెళ్తే మాత్రమే అప్పుడు అది కనిపిస్తుంది, లేకపోతే కనిపించే అవకాశం కూడా లేదు. ఇలాంటి సిచ్యువేషన్ కూడా జరిగిందండి. ఎందుకంటే మీకు 2014లో మీరు వినుంటారు, మనకి ఏవియేషన్ సెక్టార్లోనే మోస్ట్ మిస్టీరియస్ ఫ్లైట్ క్రాష్ ఏంటి అంటే MH370. నాకు పేరు గుర్తున్నంత వరకు MH370 అనుకుంటున్నాను. ఓకే, MH370 అని చెప్పి మలేషియన్ ఎయిర్లైన్స్కి సంబంధించి ఒక ఫ్లైట్ ఉండేది. అది మలేషియాలో కౌలాలంపూర్ ఇక్కడి నుంచి బయలుదేరి మనకి బీజింగ్ వరకు వెళ్ళాలి. అయితే అనుకోకుండా దాని దారి తప్పిపోయి సిగ్నల్ కట్ అయిపోయి ఇండియన్ ఓషన్లోకి వచ్చేసింది. ఇండియన్ ఓషన్ అంటే ఇండియా కింద వైపు వచ్చేసింది. సో ఇండియా కింద వైపు వచ్చి మొత్తం సిగ్నల్ కూడా కట్ అయిపోవడం వల్ల ఎక్కడో ఇండియన్ ఓషన్లో పడిపోయింది. ఓకే, అయితే గుర్తుపెట్టుకోండి, 11 సంవత్సరాలు అయింది 2014 అంటే. ఇప్పటి వరకు ఆ ఫ్లైట్ ఆచూకీ మనకి దొరకలేదు. దాని యొక్క బ్లాక్ బాక్స్లు కానీ ఓకే ఫ్లైట్ యొక్క ఆనవాళ్ళు కానీ ఏమీ దొరకలేదు. అందులో నియర్లీ 239-240 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియదు. వాళ్ళు అంటే చనిపోయారు, అది మనకి తెలిసిందే. బట్ కనీసం వాళ్ళ శవాలు కూడా మనకు దొరకలేదు. ఎయిర్ క్రాఫ్ట్ బాడీ కూడా దొరకలేదు. ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి కొన్ని పార్ట్స్ ఆఫ్రికా కోస్ట్కి కొట్టుకు వెళ్ళాయని కొన్ని న్యూస్లు వచ్చాయి అంతే. అది మనకి ఎంతవరకు నిజమో కూడా తెలీదు. సో అంటే ఒకసారి లోతు అంటే 6000 మీటర్స్ అంత లోతుకి వెళ్ళిపోతే మేబీ ఇది లొకేట్ చేయడం కూడా కష్టమైపోవచ్చు వాటర్ లోపల. సో ఇక్కడ ఈ ULBస్ని ఉపయోగించి సముద్రంలో ఎక్కడున్నాయో వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఫ్లైట్ యొక్క లొకేషన్ ఐడెంటిఫై చేయొచ్చు. బ్లాక్ బాక్స్ని బయటికి ఎక్స్ట్రాక్ట్ చేసి మనం దానిలోని డేటాని కూడా మొత్తం తీసి అసలు యాక్సిడెంట్కి కారణాలు ఏవో తెలుసుకోవచ్చు. అయితే మీకు ఇంకొక డౌట్ ఉంటుంది, సార్ ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ అనేది అసలు ఎన్ని రోజుల వరకు సర్వే అవుతుంది, ఎంత డేటాని స్టోర్ చేసి ఉంటుంది, అంతే కదా. ఓకే, అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న 2 డివైజెస్, ఫ్లైట్ డేటా రికార్డర్ లేదా కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఈ 2 వేరువేరుగా పనిచేస్తాయి. ఈ సిచ్యువేషన్లో ఫ్లైట్ డేటా రికార్డర్ ఏదైతే ఉందో ఇది 25 hours వరకు డేటాని స్టోర్ చేసి ఉంచగలదు. అంటే ఇప్పుడు మనకు ఒక క్రాష్ జరిగింది, ఇవాళ మార్నింగ్ 11 గంటలకు క్రాష్ జరిగింది అనుకోండి. ఓకే, ఇవాళ మార్నింగ్ నుంచి అంతకుముందు 25 hours వరకు ఉన్న డేటా అంతా కూడా అందులో స్టోర్ అయి ఉంటుందండి. పాత డేటా ఆటోమేటిక్గా అరేంజ్ అయిపోతుంది. అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డర్లో
ఇది కేవలం 2 అవర్స్ డేటాని రికార్డ్ చేస్తుంది. అంటే 11 AM క్రాష్ జరిగితే 9 నుంచి 11 మధ్య ఏం మాట్లాడుకున్నారు, కాక్పిట్లో వాయిస్ ఏంటి, సౌండ్ ఏంటి, ఏమేమి సౌండ్స్ రికార్డ్ అయ్యాయి అవి మాత్రమే మనకి లభిస్తుంది. ఓకే, అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు ఈ FDR CVR ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్ క్రాష్ అయిపోయింది, క్రాష్ అయిపోయిన తర్వాత కూడా CVR వర్కింగ్లో ఉందనుకుండా ఏమవుతుంది, ఇప్పుడు 11కి క్రాష్ అయింది బట్ 11 to 1 డేటా రికార్డ్ చేసే అవకాశం ఉంది కదా. ఇప్పుడు 1కి మీరు దాన్ని తీసారనుకున్న బయటికి 11 to 1 డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. అప్పుడు ఏమవుద్ది, 9 to 11 డేటా మనకి దొరకదు. అందువల్ల ఏంటంటే ఇవి మ్యాక్సిమం కేసెస్లో ఎప్పుడైతే ఫ్లైట్ క్రాష్ అయిపోతుందో దానికి ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై పోతుంది. సో పవర్ సప్లై పోగానే అక్కడితో దాని రికార్డింగ్ ఆగిపోతుంది. సో అంతవరకు రికార్డ్ అయిన డేటా మనకి అందుబాటులో ఉంటుంది. సో ఇంకా ఆ డేటా అలాగే ఉంటుంది కాబట్టి ఈ గవర్నమెంట్ ఆ డేటాను తీసుకొని అంటే ఆ బ్లాక్ బాక్స్ని కలెక్ట్ చేసుకుని డేటాను అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మన కేసులో అయితే DGCA ఆ పని అంతా చేసింది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ పని అంతా కూడా చేసుకుంటుంది. అలాగే నోట్ చేసుకుంటే ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు బీకాన్స్ చెప్పాం కదా, అండర్ వాటర్ బీకాన్స్ అని చెప్పాం కదా. సో ఈ బీకాన్స్ మనకి ఒక 30 days అంతవరకే వర్క్ చేస్తాయండి. ఆ తర్వాత ఇంకా వాటిని లొకేట్ చేయడం మనం అంత ఈజీ కాదు, ఇంకా వేరే మెథడ్స్ ద్వారా చేయాలి. కానీ 30 days వరకు మాత్రమే అవి పల్సెస్ని జనరేట్ చేస్తూ ఉంటాయి. సో ఇది మనకి బ్లాక్ బాక్సెస్కి సంబంధించిన డేటా. అయితే ప్రజెంట్ మనం ఏం చేయొచ్చు అంటే ఈ బ్లాక్ బాక్సెస్ని ఇప్పుడు కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్స్ ఏంటి అంటే ఈ బ్లాక్ బాక్స్లో ఉన్న డేటా ఒకసారి క్రాష్ అయిన తర్వాత ఆ బ్లాక్ బాక్స్ని బయటికి తీస్తేనే మనం దాన్ని అనలైజ్ చేయగలం. బట్ ఇప్పుడు కొంతమంది సైంటిస్టులు ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు బ్లాక్ బాక్స్లో డేటాని ఎందుకు మనం స్టోర్ చేయాలి, రియల్ టైంలో ప్రతి వాయిస్ ATCకి వినిపిస్తే ఎలా ఉంటుంది, అలాగే రియల్ టైంలో ప్రతి డేటా కూడా ATC దగ్గరకు వస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా అని చెప్పి చూస్తున్నారండి. అంటే రియల్ టైం డేటా ట్రాన్స్ఫర్ ATCకి కానీ లేదా ఇప్పుడు ఫ్లైట్ గాల్లో ఎగులుతుంటే శాటిలైట్కి కానీ ఆ డేటాని మనం పంపించవచ్చు కదా అని చూస్తున్నారు. ఓకే, బట్ దీనిలో కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఆ పైలట్ యొక్క ప్రైవసీలు ఇవన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. సో ఇంకా చూద్దాం, అంటే ఖర్చు కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. అంటే రియల్ టైంలో ఫ్లైట్లో ఉన్న కంప్లీట్ డేటాని మనం బయటికి పంపించాలి అంటే ఖచ్చితంగా చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో మేబీ ఫ్యూచర్లో అది వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. సో ఇది మనకి బ్లాక్ బాక్స్ అనే డివైస్, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. అలాగే అట్ లాస్ట్ ఒక క్వశ్చన్. ఓకే, విత్ రిఫరెన్స్ టు ద బ్లాక్ బాక్స్ యూజ్డ్ ఇన్ ఏవియేషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, 3 ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. ఒకటోది ఇట్ ఇంక్లూడ్స్ ఫ్లైట్ డేటా రికార్డర్ అండ్ కాక్పిట్ వాయిస్ రికార్డర్. 1. 2 ఇట్ ఈస్ మ్యాండేటరీలీ ప్లేస్డ్ ఇన్సైడ్ ద ఇంజిన్ బే ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ యొక్క ఇంజిన్ బేలో ఈ బ్లాక్ బాక్స్ని పెట్టాలి అని అడుగుతున్నారు. 3వది ఇట్ కెన్ ట్రాన్స్మిట్ రియల్ టైమ్ ఫ్లైట్ డేటా టు శాటిలైట్స్ ఇన్ కరెంట్ కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్. ప్రస్తుతం పనిచేస్తున్న ఎయిర్క్రాఫ్ట్స్లో ఇవి రియల్ టైంలో బ్లాక్ బాక్స్ నుంచి శాటిలైట్స్కి డేటా వెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ 3 ఏవి కరెక్టు, 1 ఓన్లీయా, 1 and 2, 2 and 3, 1 and 3, ఏది కరెక్ట్ అనుకుంటున్నారో కింద ఆన్సర్లో కామెంట్ చేయండి, లేకపోతే పిన్నెడ్ కామెంట్లో ఆన్సర్ ఉంటుంది చూసుకోండి. ఓకే, మొత్తం ఈ బ్లాక్ బాక్స్ గురించి మీకు కావాల్సిన డేటా అంతా కూడా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.